మరి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కానివ్వండి, ఢిల్లీలో పార్టీ అధ్యక్షులైన వారిని కానివ్వండి, మన చెన్నైలో మాజీ సీఎం గారు కానివ్వండి, అన్ని అంతటా కూడా ఈ విధంగానే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాటిపైన ఈరోజు సమగ్రంగా అధ్యక్షుల సమక్షంలో అందరికీ వివరించడం జరిగింది. సోదరులారా, అదే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏదైతే ఈరోజు పోటీగా బీఆర్ఎస్ పార్టీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ మా వందరపేట నియోజకవర్గంలో మణికొండలో వారు కూడా ఈసారి పైన ప్రోగ్రాం పెట్టిండ్రు. సార్ అనేది పక్కకు పెట్టి ఎంతసేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా నాయకులను, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా మాట్లాడుకుంటూ దేశపతి శ్రీనివాస్ అనే ఒక కవి అనే ఒక ముద్ర ఉంటే కానీ ఈరోజు మరి ఇంత చెత్తగాల్లాగా మాట్లాడాలనుకోలేదు. కలుగాయిన కోతిలాగా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మాట్లాడుతున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కనబడతలేవడం. మరి కేసీఆర్ చేసిన మాజీ ముఖ్యమంత్రి చేసిన వారికి కనబడుతుంది. మళ్ళా తెలంగాణ అనే నినాదాన్ని తెలంగాణ అనే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని ఈరోజు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఇట్లా అంటున్నారు. ఆయన ఒక్క సందర్భంగా ముఖ్యమంత్రి గారు దాన్ని హిట్లర్ అనే పదాన్ని కామెంట్ ఏ విధంగా ఉద్ధరించారో మనందరికీ తెలుసు. కానీ ఎంతసేపు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలబడుతుంది, దోసుకుంటుంది అంటున్నారు. మరి మీరు కాళేశ్వరం మీరు పైన కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకున్నది ఎంతో మనందరికీ తెలుసు. మరి ఆ దోపిడిని గుర్తించే కదా తెలంగాణ ప్రజలు వివేకులు వాళ్ళు గుర్తించి ఈరోజు కర్ర కలిసి బాధపడితే మళ్ళా పదిపోగానే భరించలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కేటీఆర్ అయితే నోరు అస్పల్ జాగ్రత్త ఇంకా చూస్తున్నాం. ఏంటంటే ఈ యొక్క చట్టబద్ధంగా ఉండవలసిన మేము మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలో తీసుకున్నాం. కించపరిచి కూటమి మోసుకొని పోతున్నారు, రద్దు చేస్తున్నారు. మీ చెల్లెలు కుటుంబం అంతా చిన్న భిన్నమై ఈ రోజు మళ్ళీ కవిత కొత్త పార్టీ పెట్టి ఆశల కోసం రామరాజు ఇక్కడ ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది రండి కళ్ళు ప్రభుత్వంలాగా మాట్లాడుతున్నారు. చేసిన సంక్షేమ రండి. అక్కడ అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ సాక్షాత్ కూర్చొని మాట్లాడదాం. రెడీ అంటే సిద్ధం అంటే సిద్ధం. ఎంతసేపు పంటలపేట దేశపతి శ్రీనివాస్ బాగా మాట్లాడుతున్నారు. మరి ఇంత సులుబాబులు వాళ్ళకి దేశపతి శ్రీనివాస్ నీకున్న గౌరవాన్ని కూడా పొడగొట్టుకున్నావు. ఇన్ని రోజులు ఏదో కవి అనుకున్నా కానీ మరి ఇంత చింతగాల్లాగా వినిపిస్తారు. రోడ్లు వేసినాం, సెంట్రల్ లైనింగ్ పెట్టాం, చెరువులు తవ్వినాం, అవి చేస్తాను. అవన్నీ మౌలిక సదుపాయాలు. మరి ఒక్కరోజు కూడా పట్టణపేట నియోజకవర్గం దళితుల కాన్స్టిట్యున్సీ వారికి సేవలు ఆలోచించరా. మరి అక్కడ ఉన్న వెనుకబడిన దాంట్లో ప్రయత్నాలు చేసిందంటే ఏమి? మరి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎంతసేపు దోసుకొని దాచుకోవడం తప్ప, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు తప్ప మరి రైతులను వేయించిన చరిత్ర నీకున్నది. మరి అందుకే కదా ఇప్పుడు కూటమి ఒక పార్టీ మార్చుకుంటా ఈరోజు మళ్ళీ మేము మద్దతు బాగా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నాం. అక్కడ మద్దతు నువ్వేం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఏం చేసిందో చూపెట్టడానికి అంతేకాని నోరు వచ్చినట్టు మాట్లాడితే మనకు మరి గత ఎమ్మెల్యేలు ఎంతసేపు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు
గెస్ట్ హౌస్ల పైన ఉన్న స్ట్రోక్ అక్కడ ఉన్న దళితుల పైన లేదు. ఈ రోజు పెద్ద గొప్ప మహానాయకురాన్ని దేశభక్తి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. పాపం శ్రీనివాస్ కు అతి భ్రమించింది బాగా. ఏంటంటే తెలంగాణలో సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాము, అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం. మాకు కూడా నోరు ఉన్నది. నేను నోరు అదుపులో పెట్టుకుని తీసుకొచ్చి శ్రీనివాస్ తస్మత్ జాగ్రత్తని మీడియా ద్వారా హెచ్చరిస్తూ ధన్యవాదాలు. ఇంకా మాట్లాడండి ప్లీజ్.